హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఒక 15-18 డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అనమాట. డిల్లు గడికి అయితే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ తర్వాత ఒక 10 డేస్ హాలిడేస్ ఇచ్చారండి. సో ఆ 10 డేస్ హాలిడేస్లో వాడిని ఎలా నేను హ్యాండిల్ చేయాలి అని చెప్పి దానికి క్రితమే అంటే December 15th నుంచి థింక్ చేస్తే నాకు ఒక 3 డేస్కి ఒక మంచి ఏమంటారు ఆట వస్తువు అనేది దొరికిందనమాట. జిగ్సా పజిల్స్ అని చెప్పి ఆన్లైన్లో నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. 4 years కిడ్ని ఎలా మనము ఒక దగ్గర కూర్చోపెట్టచ్చు ఏంటి అని చెప్పి. సో నాకైతే ఇలా అనిమల్ థీమ్లో తీసుకున్నాను అనమాట. నేను కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేది ఏంటంటే వాళ్ళకి బాగా తెలిసినవి, వాళ్ళు బాగా కనెక్ట్ అయిన వస్తువులతోటి వాళ్ళని ఆడిస్తూ ఒక దగ్గర స్టాండర్డ్గా కూర్చోబెట్టాలి. ఆ స్టాండర్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రకరకాలు ఉంటాయి. కాన్సన్ట్రేట్ చేయగలగాలి వాళ్ళు చేసే పని మీద. తర్వాత షేప్ని రికగ్నైజ్ చేయాలి. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎంత బాగా ఉండాలి ఏంటి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, మెమరీ, సెల్ఫ్ ఎస్టర్న్, సోషల్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా నేనైతే ఇలా జిగ్సా పజిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుందనమాట. ఒక దగ్గర కూర్చొని ఓకే ఈ టాస్క్ని మనం ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక జీల్ అనేది ఏర్పడుతుంది. సో ఇదైతే నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాడి దగ్గర చాలా ఉన్నాయి ఆట వస్తువులు, బట్ ఎప్పటికప్పుడు పిల్లలు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. సో వాడికి చెప్పాను అనమాట, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిల్లు నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఎగ్జామ్స్ మంచిగా రాసేసావంటే హాలిడేస్లో నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పానమాట. సో ఇలా నేనైతే ఈ సర్ప్రైజ్ అనేది ఇచ్చాను అనమాట. ఫస్ట్ 2-3 డేస్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇందులో ఏంటంటే ఇలా పజిల్స్ అన్నీ కూడా విడివిడిగా ఉంటాయి కదా. మనకు 6 ఒక సెట్ ఉంటుంది, 8 ఒక సెట్ ఉంటుంది, 10 ఒక సెట్ ఉంటుంది, 12 ఒక సెట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నేనైతే 6 సెట్దే ఇచ్చానమాట డిల్లుకి. అది వచ్చి ఫస్ట్ది 6 సెట్ వచ్చి జీబ్రా అనమాట. 8 సెట్ ఉండే పజిల్ వచ్చేసి జిరాఫీ, అది పెడుతున్నాడు, జీబ్రా పెట్టేసాడు. సో అది చాలా నార్మల్గా పెద్ద పెద్ద పజిల్స్ ఉంటాయి. వాటిని ఆ షేప్స్ ప్రకారం మనము వాటిని అటాచ్ చేసుకుంటూ వెళ్తే మనకు చక్కగా ఆ జిరాఫీ షేప్ అనేది వస్తుంది. మనకు వాళ్ళు ఇచ్చిన బాక్స్ మీదే మనకు యానిమల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ యానిమల్స్ని చెక్ చేసుకుంటూ మనమైతే వాటిని సెట్ చేస్తూ రావాలి. నేను చెప్పాను కదా, హ్యాండ్కి ఐకి మంచి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ ఫేస్లో గ్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి వాళ్ళు దాన్ని పెట్టగలిగితే వాళ్ళకి వచ్చే ఆనందమే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో పిల్లలకి ఎప్పుడైనా కూడా హాలిడేస్ వస్తున్నాయి అంటే మనం ఏదో ఒకటి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి. అలాగే మేము ఒక సర్ప్రైజ్ విజిట్కి కూడా వెళ్ళాము, కోయంబత్తూర్ వెళ్ళామన్నమాట ఆ హాలిడేస్లోనే. సో ఏంటంటే ఎంతసేపు అవుటింగ్కి వెళ్ళడము కాకుండా ఇలా ఇంట్లో కూడా వాళ్ళని కూర్చోబెట్టి రకరకాల మైండ్ గేమ్స్ అనేవి, మైండ్ ట్విస్టింగ్ పజిల్స్ కానివ్వండి, ఇలాంటివి మనం ఇస్తూ ఉంటే చాలా షార్ప్గా తయారవుతారు పిల్లలు. మావాడు ఏంటంటే టీవీ కూడా చూస్తాడు. మోర్ దెన్ 1 hour ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు హాలిడేస్లో మాత్రం ఇచ్చాను. ఇప్పుడు నార్మల్ మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది. 1/2 hour to 1 hour ఉంటుంది అనమాట వాడి స్క్రీన్ టైమ్. సో ఏంటి అంటే పిల్లలు ప్రతి ఫేజ్కి వెళ్ళేటప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు చేంజ్ అయిపోతూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మనం ఆలోచిస్తూ ఉండాలి, నెక్స్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ ఏం వాళ్ళని షార్ప్గా తయారు చేయడానికి ఎలాంటి గేమ్స్ కానివ్వండి, ఎలాంటి పజిల్స్ ఇవ్వాలి, ఎలాంటి యాక్టివిటీస్ అనేవి మనం చేయించాలి అనేది మనం మదర్స్ యాజ్ యూజువల్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మదర్స్ యాజ్ యూజువల్ ఎప్పుడు బీ యాక్టివ్. అప్పుడే మన పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, షార్ప్గా ఉంటారు అనమాట. సో ఒక పర్టికులర్ ప్రాబ్లం వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే ఈ పజిల్స్ని వాళ్ళకి అలవాటు చేయటం వల్ల ఏమవుతుందంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే సాల్వింగ్ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేయొచ్చు అనమాట. సో నేను ఇది ఒకటే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అయిపోయినాయి వాడికి. ఏంటి వర్డ్స్ అనమాట, చిన్న చిన్న వర్డ్స్, 3 letter వర్డ్స్ని ఇలా పజిల్స్ రూపంలోనే విత్ పిక్చర్స్ కూడా ఉంటాయన్నమాట. అదైతే నేను ఇంకొకసారి వీడియోలో అయితే షేర్ చేస్తాను. అది కూడా ఆడుతున్నాడు, బట్ వాడికి ఇంకా స్పెల్లింగ్స్ అవి ఏమీ రావు కదా. సో ఆ షేప్స్ని ఆధారంగా వాడైతే పెట్టేసుకొని ఆ పిక్చర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. అది కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పజిల్స్ అనేవి స్టార్ట్ చేశాను. అదైతే 2 days నుంచి ఆడుతున్నాడు అనమాట. ఇది వచ్చి హాలిడేస్లో ఆడాడు. ఫస్ట్ ఇనిషియల్గా అయితే జిరాఫీ పెట్టడానికి మా వాడు కొంచెం అటు ఇటు అయ్యాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యానిమల్లో ఏంటంటే ఇక్కడ పెడుతుంది వాడు ఎలిఫెంట్ అనమాట. ఇది వచ్చి
12 పీసెస్ ఉంటాయి. అవి చిన్న చిన్నవి ఉంటాయి. ఆ చిన్న చిన్న పజిల్స్ సెట్స్ ఉంటాయి కదా, జిగ్స్, అవి పెట్టడానికి ఫస్ట్ కింద మీద అయ్యాడు. ఎలిఫెంట్ వరకు వెళ్ళలేదు. డే బై డే వాడు కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎలిఫెంట్ కూడా పెట్టేస్తున్నాడు అనమాట. సో నాకు ఈ పజిల్స్ ఆడడం అనేది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందంటే నా స్కూల్ లెవెల్ నుంచి ఇంట్రెస్ట్. నేను చదివింది గవర్నమెంట్ టీటీడీ స్కూల్లోనే అండి. అక్కడ వాచ్మెన్ ఉంటారు కదా, వాళ్ళు మిలిటరీకి వెళ్ళి 45 ఇయర్స్ లోపు వచ్చేస్తారు రిటైర్డ్ అయ్యి. అప్పుడు ఆ అంకుల్ ఎవ్రీడే హిందూ పేపర్ చదివేవాళ్ళు అనమాట. ఆ హిందూ పేపర్ చదువుతూ పిలిచేవారు అనమాట, మా ఇట్రా అని చెప్పి. కొంచెం నేను మామూలుగా అందరితో, స్వీపర్ దగ్గర నుంచి మా హెడ్ మాస్టర్ వరకు అందరితో బాగానే మాట్లాడేదాన్ని. సో ఆ అంకుల్ చెప్పారు, చూడు ఇక్కడ పజిల్స్ ఉన్నాయి, 1 2 3 నంబర్స్ని మనం క్యూబ్స్లో ఉంటుంది కదా, మ్యాట్రిక్స్ రూపంలో, క్యూబ్ కాదు, సో 3x3 మ్యాట్రిక్స్ రూపంలో అలా మనకు 9 మ్యాట్రిక్స్ ఉంటాయి. ఆ 9 మ్యాట్రిసెస్లో ప్రతి రోలో, ప్రతి కాలంలో రిపీటెడ్ నెంబర్స్ ఉండకూడదు. 1 to 9 అనేవి మనం సెట్ చేస్తూ రావాలి కదా. సో అలా ఆ అంకుల్ దాన్ని ఎలా ఆడాలి అని చెప్పి ఆ వాచ్మెన్ అంకుల్ నేర్పించారనమాట. ఎప్పుడైనా కూడా నేను బోర్ కొట్టినప్పుడు ఫోన్లో ఆడుతూ ఉంటాను ఆ పజిల్స్, ఆ నంబర్స్వి. అప్పుడు ఆ అంకుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ అంకుల్ స్లాంగ్ కూడా అనంతపురం స్లాంగ్ అనమాట, చాలా బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఆ అంకుల్ పేరైతే నాకు గుర్తులేదు, కానీ ఎందుకో ఈ పజిల్స్ చూడంగానే నాకు ఆ అంకుల్ అయితే గుర్తొచ్చారనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేద్దాము అని చెప్పి ఇలా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది షార్ట్ కిందే షూట్ చేశాను అనమాట, బట్ చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి నేను ఇంకా ఇది షార్ట్ని మళ్ళీ ఇలా లాంగ్ వీడియోలో కన్వర్ట్ చేశాను. సో మీకు కూడా అలాంటి స్కూల్ లెవెల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, మీరు ఎందులో యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఎలాంటి యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ అబ్బా, డ్యాన్స్ కావచ్చు, స్పీచ్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు, అదే వ్యాస రచనలు అంటారు కదా, స్టోరీ రైటింగ్ అంటారు కదా, అవి కావచ్చు. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో మనకు తెలియకపోయినా యాజ్ ఎ మదర్స్కి మనం వాటిని కొంచెం స్టడీ చేసి, ఇప్పుడు మనం స్టడీ చేస్తే ఏదైనా మనకు అర్థమవుతుంది. సో దాన్ని మనం స్టడీ చేసి ఇంకొంచెం కనుక వాళ్ళకి పుష్ ఇచ్చామనుకోండి, చక్కగా ప్రతి ఫీల్డ్లోనూ పిల్లలు అనేవాళ్ళు రాణించగలరు. సో చదువు ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో బతకడానికి చాలా కళలు ఉన్నాయి. ఈ 64 కళల్లో ఏ కళ అయినా కూడా మన పిల్లల్లో మంచి అభివృద్ధి సాధించి వాళ్ళ యొక్క ఏమంటారంటే మంచి భవిష్యత్తుకి పునాదులు అనేవి చిన్నప్పటి నుంచే ప్రతి దానిలో కూడా మనం ఇంట్రడక్షన్ అనేది ఇప్పిస్తూ రావాలన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్. 1 2 3 4 మళ్ళీ